ఫస్ట్ లేడీ వెల్కమ్. జాగ్రత్తగా మరి నా సూట్కేస్. మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పురస్కరించుకొని ఆశా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రాయపూడి ఆశారథ గారు ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారికి మా హెల్పింగ్ హ్యాండ్స్ తెలంగాణ రాష్ట్ర తరఫున ప్రత్యేక అభినందనలు. ఈరోజు స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా, మాతృమూర్తిగా మనం స్త్రీల సేవలు ఎన్నో రకాలుగా వినియోగించుకుంటాము. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ పాదాభివందనాలు. ప్రతి మగవారి వెనుక ఒక స్త్రీ విజయం ఉంటుందనే మాట 100కు 100% నిజం. మనం ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సమాజంలో ఉన్న మహిళలందరికీ వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నందుకు గాను వారికి ఒక గుర్తింపుగా, కేవలం ఒక ప్రోత్సాహకరంగా వారికి కొన్ని రకాల కార్యక్రమాలు చేసి వారిని కొనియాడడానికి ఈరోజు ఒక మంచి రోజు. మార్చి 8 సువర్ణాక్షరాలతో లిఖించిన రోజుని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం శ్రీమూర్తులందరికీ ఒక మంచి అవకాశం. సమాజంలో ఎంతోమంది మహిళలు ఎన్నో రకాలుగా రాణిస్తున్నారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, నావికా సిబ్బంది, తర్వాత విమానాలు నడిపేవారు, పైలట్స్, అలా రకరకాలుగా స్త్రీలు ఈరోజు సమాజంలో సేవలు అందిస్తున్నారు. వారికి మరొకసారి మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. లేదన్నా అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. అమ్మా అన్న పదం సుస్వరాల వేదం. అమ్మా అన్న పదం సదా ప్రణవనాదం. అమ్మా అన్న పదం సుస్వరాల వేదం. అమ్మా అన్న పదం సదా ప్రణవనాదం. అమ్మా అన్న పదం సృష్టికి మూలాధారం. అమ్మా అన్న పదం సమదృష్టికి సోపానం. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా. అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా.
ఉమెన్స్ డే సందర్భంగా మాకు సన్మానించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఆశ ఇలానే అంచెలంచెలుగా ఎప్పుడు ఎదిగి మమ్మల్ని ఇట్లను పిలుస్తూ ఉండాలి, తను కూడా అన్ని పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అని మేము కోరుతూ ఆశాని ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి క్షణం గుర్తు ఉంచుకుంటూ మా అక్కగా, చెల్లెగా, అమ్మగా, అండగా అన్నిటికీ ప్రతిసారి ఆశ అసలు ఆమెకి ఏ విషయంలో అయినా కానీ కోపం అంటూ ఏది ఉండదు. ఆవేశం ఉన్నా ఎమ్మటే క్షణంలో మర్చిపోయి మన వాళ్ళు మన తోడబుట్టులా ఉంటాం అనేది ఆ హృదయం చాలా గొప్పది. మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా నాకు నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరియు అందరికీ మహిళలందరికీ ప్రపంచంలో ఉన్న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ నేను అభినందనలు ఆశీర్వాదాలు తెచ్చుకుంటున్నాను. ముఖ్యంగా ఒకరోజు మహిళా దినోత్సవం కాదు, మహిళా దినోత్సవం చేసుకున్న రోజు మనం ఏదో మహిళలను పొగడుకోవడం కాదు, కానీ ప్రతి నిమిషం మహిళల యొక్క ప్రాధాన్యతని గుర్తిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. మనం ప్రత్యేకంగా మహిళలు నేను చెప్పుకోని అవసరం లేదు. మహిళలు లేనిదే మహిళ లేదు. కనుక మహిళల యొక్క గొప్పతనాన్ని ఈ ఒక్కరోజు మేము అన్ని పండుగలతో పాటు ఇది ఒక స్పెషల్ పండుగగా చేసుకుంటాం. ఎందుకంటే నా దృష్టిలో కులాలు మతాలు వేరు కావు. రెండు కులాలు ఉంటాయి ఈ ప్రపంచంలో. ఆడ కులం మగ కులం అనేది ఒకటే ఉంటుంది. మిగతా జాతి కులం ఇవన్నీ మనం తర్వాత ఏర్పరచుకుని మొత్తం ఈ 2 స్పీసీస్లో మనం అందరం కూడా స్పెషల్గా ఇప్పుడు ఆడవారు మగవారికి సమానమా అని అడుగుతారు, కానీ నేను ఒక రకంగా సమానం అని అనను, ఒక రకంగా ఎక్కువే అనుకుంటున్నాను. ఒక మహిళగా నేను జన్మించిన తర్వాత మా తండ్రి గారు చాలా గారవంగా పెంచుకున్నారు. ప్రతి ఒక్కటే నేర్పించారు. ఏంటంటే మా నాన్నగారు ఉన్నప్పుడు అనేవారు, నేనున్నా లేకున్నా మరి నేను చెప్పిన మాట ఉంటుందమ్మా అనేవారు. తల్లిదండ్రులు మనకి జీవితాంతం తోడుండకపోవచ్చు, కానీ మా నాన్నగారు ఒక మాట చెప్పారు, ఒక మహిళగా నువ్వేమిచ్చినా ఎవరిచ్చినా నువ్వు ఏది ఆత్మవిశ్వాసం తగ్గించుకోకుండా జీవించాలి. మరియు ఎవరేమిచ్చినా 1కి 2 ఇవ్వాలి, కానీ ఏది కూడా మనం జీవితంలో ఉంచుకోకూడదు. ఆత్మవిశ్వాసంతో ఎవరికి దీటుగా నీ శాయశక్తిలా జీవించాలి, సంతోషంగా జీవించాలని చెప్పారు. సంతోషం అనే దాంట్లోనే అన్నీ ఉంటాయి. ఒకరికి 10 మెడలు ఉంటే సంతోషం, 10 నగలు ఉంటే సంతోషం, కానీ ఆడవారిని పోల్చగానే ఎవరైనా ఏమనుకుంటారంటే అందం గురించి మాట్లాడతారు. అందం కాదు ముఖ్యం. మనకి వ్యక్తిత్వం అనేది ఉన్నప్పుడు అందం అనేది అదే వస్తుంది. మనం మహిళలుగా వ్యక్తిత్వంతో ఉంటున్నాం, ఇంకా ముందు ఉండాలి. విదేశాల్లో ఉన్న పిల్లలు ఉన్నారు, వారు కూడా ఎంతో మంచిగా మన భారతదేశానికి పేరు తేవాలి. మన పిల్లలు కూడా విదేశాల్లో ఉన్నప్పుడు మనం చెప్తాం, పెంచినప్పుడు పిల్లల్ని పెంచినప్పుడు ఒక మహిళలుగా ముఖ్యమైనది మనకి పిల్లలు. ఆ పిల్లల్ని పెంచుకునేటప్పుడు జాగ్రత్తగా పెంచుకుంటాం. ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా పొగడరా నీ తల్లి భూమి భారతనే పెంచుకొని పంపిస్తాం. ఎందుకంటే ఒక ఆడదాని జీవితంలో పిల్లల్ని పెంపకం, ఆ పిల్లల యొక్క పేరు ప్రఖ్యాతులు మాకు ఆ మహిళలకి చాలా ముఖ్యం. మనకి హిందూ సాంప్రదాయంలో కూడా చెప్పారు, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ అని. ఇవన్నీ కూడా చేసుకుంటూ ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే అవన్నీ కూడా సహజమే. మనం ఎంత ఎక్కువ మహిళలు అనుకున్నా కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఈ 4 పనుల్లో కానీ ఏ పనుల్లో కానీ మనకి ప్రాధాన్యత లభిస్తూనే ఉంది. మనం అది ఇష్టపూర్తిగా చేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి మహిళలకు కానీ మా తరంలో ఉన్న మహిళలకు కానీ ఆ జనరేషన్లో కానీ నేను ఒక విషయాన్ని నేను గమనించాను. ఈ సమాజానికి నా వంతుగా నేను గొప్పగా చెప్పానని కాదు, నా వంతుగా నేను గమనించింది ఈ మహిళా దినోత్సవం వేడుక ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అదేంటంటే మనం ఆర్థిక రంగంలో ఎదిగినప్పుడే మనకి మహిళలకి ఎంతో అది మనకి సంతృప్తిని ఇస్తుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలి అని అనుకున్నాం ఇన్ని రోజులు. మాకు మహిళలకి ఒక రకంగా వెనుకబడిన జాతిగా మేము గుర్తింపబడ్డాం. మహిళలకి విద్య లేదు, కానీ విద్యని పోరాడి తెచ్చుకున్నాం. కానీ ఆ విద్యతోటి సంపాదిస్తున్నాము. విద్య లేని వారు సంపాదిస్తున్నారు, విద్యను గడించిన వారు సంపాదిస్తారు. కానీ ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో
ఒక థీమ్ తీసుకుంటారు. ప్రతిసారి కూడా స్వావలంబన అని అదని ఇదని తీసుకుంటాం. ఈ ఇయర్ కూడా మనకి ఒక థీమ్ తీసుకుంటారు. కానీ ప్రత్యేకంగా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, మహిళలు ఎందుకు రాజకీయాలు, బయట విషయాలు అవసరం లేదు అని అనుకుంటారు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఆరోగ్యం రాజకీయం, ముఖ్యంగా రాజకీయ రంగంలో మహిళలు ఎదగాలి. ప్రతి ఒక్కళ్ళు పోస్టులు తీసుకొని బయటకు వచ్చి పోరాటాలు చేసినా చేయకున్నా ఆ రాజకీయ రంగం ఏం జరుగుతుంది? మనకి ఏదైనా ఎవరైనా సహాయం చేస్తే ఒక పైసా సహాయం చేయగలుగుతారు. అంతేకాని మనకి రాజకీయంగా ఉన్నవాళ్ళు, మన ప్రభుత్వాలు మనకి సహాయం చేయాలి. మనం కోవిడ్ వచ్చినప్పుడు లేడీస్ని నిజంగా అసలు చాలా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి మనం ఏమంటున్నామంటే, మనం మంచిగా ఉన్న రోజే ఏదో దేవుడి దయవల్ల మనం ఈ రోజు కోవిడ్ని ఎదిరించాం. కానీ మనకి వెల్ఫేర్ సొసైటీసు, వెల్ఫేర్ సంఘాలు, మరి రక్షణ పథకాలు అవన్నీ కూడా మనకు గవర్నమెంట్ నుంచే వస్తాయి. మనం ఎందుకు మహిళలు రాజకీయ రంగాన్ని దూరం చేసుకోవాలని నేను అడుగుతున్నాను, ముందుకు రమ్మని చెప్తున్నాను. కాకపోతే కొంతమంది లీడర్షిప్ చేస్తారు, కానీ ఆ లీడర్స్కి మీరు సహకరించి, ఆడవారం మాకెందుకు రాజకీయాలు, మాకెందుకు ఈ విషయాలు అన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి మనం నిలదీద్దాం. ప్రతి ఒక్కళ్ళం మాకు రాజకీయాలు కావాలి, మా హక్కులు మాకు కావాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన మహిళలకి అసలు ఆత్మవిశ్వాసం లేకుండా చేసేశారు. కాబట్టి మనందరం కూడా ప్రత్యేకంగా తెలంగాణ గురించి మరియు భారతదేశం, ప్రపంచమంతా కూడా మనందరం మహిళలు రాజకీయంగా ఏం జరుగుతుంది, మాకు అన్యాయం జరిగినప్పుడు మేము నిలదీస్తాం. స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మహిళలందరూ పోరాడారు. ఒక మగవాడే పోరాడితే రాలేదు, ప్రాణార్పణం చేశారు, ధనార్పణ చేశారు, వాళ్ళ యొక్క నగలను కూడా ఇచ్చి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు రాజకీయంగా కావాలని అడుగుతున్నాం, విద్యారంగంలో కావాలని అడుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు మేము ఆత్మవిశ్వాసంతో ఉండాలనుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలకి ఒక 2 చిన్న సందేశాలు ఈ ఒక్క సంవత్సరం వరకు ఇవ్వదలుచుకున్నాను. ఆరోగ్యంలో కోవిడ్ అప్పుడు మా మహిళలు చేసిన సేవలు నిజంగా అనిర్వచనీయం. మాకు చాలా ఆనందంగా ఉంది, ఇంత గొప్పగా ఉన్నాం మేమని మేము అనుకుంటున్నాం. ఇంతకుముందు కూడా స్వావలంబనం కోసం, ఆరోగ్యం కోసం ఆర్గానిక్ అని ఇంట్లో పెంచుకోవడం అని కానీ మనం ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆరోగ్యం కోసం పోరాడదాము, ఆర్థికంగా పోరాడదాం, ముఖ్యంగా రాజకీయంగా పోరాడాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యం లేనిదే ఐశ్వర్యం లేదు. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ పెడదాం. ప్రతి ఇళ్లలో మొక్కలు పెంచుకుందాము. మనం చిన్న సంపాదన, పెద్ద సంపాదన, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని మెయింటైన్ చేస్తున్నారు ఫారిన్ కంట్రీస్ లో. మన భారతదేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ ఏం లేదు. చదువుకున్న వారైనా చదువుకోలేని వారైనా కూడా గొప్పగానే సంపాదిస్తున్నారు. మనకి చేతులు పనులు చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కాకపోతే మనం బద్ధకము, వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని కాకుండా మనం ప్రతి పైసాను కూడా స్వావలంబనతో సంపాదించుకుందాం. మంచిగా అధికంగా ఎదిగి ఒక రకంగా మహిళలు ముందుంటే, ఒక మహిళ చదువుకుంటే మరి ప్రపంచం అంతా కూడా వాళ్ళ కుటుంబం మొత్తం చదువుకుంటారంటున్నాను నేను. ఈ రోజు నేను కొత్తగా చెప్తున్నాను, ఒక మహిళ రాజకీయ రంగంలో ఉంటే వారి వెనకాల ఎంతో మంది ప్రోత్సహిస్తారు. రాజకీయంగా ఎదిగి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కానీ ఏవైనా సరే మనకి జరిగిన అన్యాయాలని మనం అడగాలి, తెలుసుకోవాలి. ఒకప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, మా అమ్మగారు అనేవారు, ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము 5వ తరగతి చదువుతున్నప్పుడు మాకు ఊహ వచ్చిన తర్వాత మా అమ్మగారిని అడిగేదాన్ని, అమ్మ ఎవరికి వేస్తావు ఓటు అని అడిగితే మా అమ్మ అప్పటి తరంలో చెప్పింది, మీ నాన్న ఎవరికి వేయమంటే వారికి వేస్తానమ్మా అని. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా మనందరం కూడా మన భర్తలు, తమ్ముళ్ళు, అన్నలు చెప్తే పరిపాలించడం కాదు, మనం గుర్తించి మన పథకాలు ఏంటి, మన ప్రభుత్వం ఏంటి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మనం ఏం చేస్తున్నాం, వారేం చేస్తున్నారో తెలుసుకొని ఓటేసుకొని ఓటు హక్కుని సద్వినియోగపరచుకొని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా మహిళా దినోత్సవం రోజు చాలా సంతోషంతో ఈ వేడుకలు చేసుకుంటున్నందుకు ఈరోజు ఉదయం పూట ఆషాఢత నా సహధర్మచారిని 8 గంటలకి మీరు వీలు చేసుకొని వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు చేసినందుకు, కానీ పడ్డ శ్రమకి నేను ఇప్పుడు అభినందిస్తున్నాను. అందుకే చాలా శ్రమ ఓడ్చి నా హెల్ప్ వద్దు, నేను సొంతంగా చేయగలను అనేసి ముందు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవటం జరిగింది. ఈవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కూడా డోంట్ ఇంటర్ఫియర్ అన్నది. అందుకే 100% కాదు 200% దిస్ క్రెడిట్ గోస్ టు హర్. చాలా శ్రమతో చేస్తుంది, చాలా ఇప్పుడు అభ్యుదయంతో ఉన్నారు.
అందరూ ఆ రకంగా ప్రశ్నించాలనేది తన కోరిక. మనం లేడీస్ అయితే ఎందుకు భయపడాలి? ఎందుకు మనకు శక్తి లేదా? మనం చదువుకునే తెలివితేటలు లేవా? ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేడీస్ అమ్మాయిలకే ఎక్కువ రిజల్ట్ వస్తుంది, మార్కులు ఎక్కువ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇంటెలిజెన్స్ జెంట్స్ కంటే లేడీస్కే ఉంది. దాన్ని వాడుకోవాలి, మనం ఎందుకు వాడుకోకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫాలో కావాలని ఇప్పుడు తన స్పీచ్లో కూడా చాలా విషయాలు చెప్పింది. అది మీరు అందరూ ఫాలో అవుతారు. ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాటించి దేశాన్ని, మా ఫ్యామిలీని, అందరినీ, ప్రతి ఆరోగ్యం కూడా చూసుకోమని సందేశం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మనం ఆరోగ్యంగా ఉండాలి. మన సంస్థ కానీ, మన కుటుంబము, వ్యవస్థ అందరూ బాగుంటేనే ఏదైనా ముందు జరుగుతుంది. మనం ముందు అదొకటి చూసుకోవాలి. ప్రస్తుతం ఈరోజు ప్రత్యేకించి మహిళా దినోత్సవం సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. స్త్రీ ఎలా సమాజంలో ముందుకు వెళ్ళాలి అనేది చాలా చాలా మంచి విషయాలు. ఆలోచన మనలో ఉండకుండా ముందుకు ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. ముందుకు వెళ్ళగలిగే సామర్థ్యం, ధైర్యం కూడా ఉండాలి. మన పిల్లలు ఉన్నారు, మన ఆడపిల్లలు ఉంటున్నారని చెప్పారు మేడము, ఇతర దేశాల్లో చదువుకుంటున్నారని చెప్పారు. అంత ధైర్యం ఉంటే మనం పిల్లల్ని మనం ఇతర దేశాలకు పంపించగలుగుతున్నాము. అందరం అలాగే ఉండాలి. స్త్రీలందరం కూడా ధైర్యంగా ఒక అడుగు ముందు వేస్తే గానీ ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకోవటానికి వీలవుతుంది. ఎంత కఠినమైన సమస్యనైనా పరిష్కారం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ ఆశలత మేడం గారు చెప్పిన చాలా చాలా విషయాలు చెప్పారు. ఇంకా నేను చెప్పవలసినది ఏమీ లేదు. ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నా తరపు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేస్తుంది. ప్రతి సంవత్సరం మహిళల గురించి చేస్తుంది. మరి అన్ని ప్రోగ్రాంలు ఇలాగే ముందు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. మరి మహిళలు అంటే ఏంటి, ఎప్పుడు ఎంతసేపటికి వంటింట్లో కావద్దని చెప్పేసి ప్రతిసారి పెడుతుంది. ఇంకా రాని వాళ్ళు ఉంటే కూడా ముందు రావాలి మహిళలు, ఎంతసేపటికి ఇంట్లో పరిమితం కావద్దు అని చెప్పేసి ఆ కోరికల ప్రకారం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే శరీరంతో ఉన్న బంధువులు మనకి తోడు రారు, ఆత్మ బంధువులు ఎప్పటికీ తోడుగానే ఉంటారు. మరి ముఖ్యంగా మా అక్కయ్య గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మరి ఆవిడ బీజేపీ సీనియర్ లీడర్గా ఉన్నారు. తర్వాత మహిళలు అంటే ఏంటనేది ఆవిడ చూసినప్పుడు మాకు అనిపిస్తుంది. ఎంత ఉత్సాహంగా డెడికేటెడ్గా చేస్తారు. అలాంటి వాళ్ళందరం కలిసి ఒకరికొకరుగా, తర్వాత అక్కయ్య గారికి వాసవి క్లబ్లో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ చైర్మన్గా చేశారు, డిస్ట్రిక్ట్ చైర్మన్గా చేశారు. మరి చాలామంది మేమందరం కూడా ఒక కోఆర్డినేటర్గా టీమ్గానే చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ మా అక్కయ్య గారిని ఉమెన్స్ డే చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి మా అక్క సేవలు ఈ విధంగానే నాకు ప్రోత్సాహాన్ని అందించాల్సని ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మా వాసవి క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఆశాలత గారు ఏ టైంలో మమ్మల్ని కన్సల్ట్ అయ్యారో కానీ వారు ఈ వాసవి క్లబ్కి వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి ఎన్నో పేదలకు దాన ధర్మాలు చేసి పేరు ప్రఖ్యాతులు గడించారు. అదే మా వాసవి క్లబ్ తరఫున వారు ప్రెసిడెంట్గా చేశారు, రీజనల్ సెక్రటరీగా చేశారు, రీజనల్ చైర్మన్గా చేశారు. వారు జిల్లాలనే ఒక మిర్యాలగూడకు గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆశాలత గారికి దక్కుతుంది. వారు మా ద్వారా పరిచయమైనందుకు మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ముందు కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మన అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన ఏకైక దాత మిర్యాల పట్టణంలో ఆశాలత గారే. అదేవిధంగా వాసవి క్లబ్లు అన్నదాన సత్రం కట్టించడానికి ఇంకా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు కలిగి ఇదే విధంగా అందరికీ కూడా సేవ చేసే భాగ్యం కలిగించాలని, వారిని ఎల్లవేళ భగవంతుడు ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తల్లులై తరలి చూపు
అట్లే చూడండి. మేడం గారికి మన ప్రైవేట్ టీచర్ యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. ఒక గత 2 నెలల కింద చెప్పిన మాటని మేడం గుర్తుపెట్టుకొని మళ్ళీ మన కోసం మళ్ళా గుర్తు చేసుకొని ఎంతైతే ఇస్తానుకున్నా ఇస్తా సార్, మీరు సంబంధించిన వాళ్ళ టీచర్ని పిలిపించుకోండి అని గుర్తుపెట్టుకొని ఇచ్చినందుకు ఆశలత మేడం గారికి తరపు నుంచి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం ఇందాక మేడం కూడా చెప్పినట్టు మహిళలు రావాలి, రాజకీయాలకు రావాలి, సమాజంలో ముందుకు రావాలి, నడిపించాలి. ఇల్లు నడిపించే ఒక స్త్రీ సమాజాన్ని నడిపించలేదా? కొడుకుని బిడ్డని ఎలా పెంచాలో ఎలా చేయాలో ఒక స్త్రీకి మాత్రం తెలుసు. అలాంటి సమాజాన్ని నడిపించే శక్తి కూడా స్త్రీలకు ఉంటుంది. ఇలాంటి మేడం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఆదర్శం మీరు తీసుకొని మీరు కూడా మహిళలు రాజకీయాలకి రావాలి, మంచి సమాజ సేవకు స్వచ్ఛందంగా అందరూ ఒకరికొకరు తోడుగా వస్తేనే ఏదైనా విజయం సాధిస్తాం. కాబట్టి మేడం ఏదైతే ఆశాలత ఫౌండేషన్ విజయవంతంగా కలకాలం వర్ధిల్లాలని అందరం కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఆశాలత మేడం గారికి ధన్యవాదాలు.